బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఇక్కడ మరి మీ అందరికీ స్ఫూర్తినిస్తూ ఇక్కడే ఉంది పొద్దు నుంచి ఇప్పటిదాకా మీతోనే ఉన్న గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు మా బావగారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మాన్యులు నరసింహాచారి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీలు, అదేవిధంగా గౌరవనీయులైన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఈరోజు మరి చాలా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, మా ఆడపిల్లలకు, అందరికీ సిరిసిల్ల నుంచి కూడా వచ్చిన మా తమ్ముళ్ళకి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మా మీడియా మిత్రులకు కూడా కొంత అసౌకర్యం కలుగుతున్నా అప్పటి నుంచి పొద్దు నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీడియా మిత్రులకు కూడా నమస్కారం, ధన్యవాదాలు. 4 కోట్ల మంది ముందు చర్చిద్దాం, ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద నేనేదో తప్పు చేసిన అంటున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పట్టుబట్టినాం, పారిపోయిండు. 4 గోడల మధ్యన ఎందుకయ్యా 4 కోట్ల మంది ముందు మాట్లాడదామంటే పారిపోయిండు. పోనీ ఇట్లా కాదు, ఈ బదనాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు నడుపుతావు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అన్న విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు కూడా రా. పక్క లేడు, పారిపోయాడు. అయినా మళ్ళీ పిలిచిండు, మళ్ళా ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్న నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పి అడుగుడు, ఇటు తిప్పి అడుగుడు, తిరులమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైస పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బే ఏంది అంటే, ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళను కూడా పెట్టాలి కొన్ని రోజులు, అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు.
ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసును ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం, ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు ఎవడు లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇదేంటంటే ఇక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు, కూర్చోబెట్టుడు, 9 గంటలు ఆడ కూర్చోబెట్టి ఛాయ్ దాయిపించి ఏం చెప్తాం సార్, ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి, ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలి తెలియక అడిగిందే అడుగుతాను. అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది, దృష్టి సారించాల్సింది 2-3 పనుల మీద. ఒకటి, ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్ లో, దాని మీద దృష్టి పెడదాం. రెండవది, ఈ నెల 21వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా 6 సంవత్సరాలు కాబోతా ఉన్నది. 2019 ఆనాడు జూన్ 21 నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు జూన్ 21. మరి ఆ రోజు కూడా సార్ను అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం గొప్పదనం ప్రజలకు చెప్దాం, ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు, ఇవన్నీ కూడా రొటీనే, పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్టపీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినాడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి? మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు, కానీ అది కాదు, నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు 9 గంటలు వాళ్ళు కూర్చోబెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పంపిస్తే మీరు 9 నిమిషాలని నాకు రక్తం వచ్చినట్టు చేసి మొత్తం కడు బిస్కెట్. అక్కడ పిసుకుడేమో కానీ ఇక్కడ పిసుకుడు ఎక్కువైపోయింది. కాబట్టి మీరు పొద్దున్న నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీలు అందరికీ హృదయపూర్వకంగా దండం. మీరు కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట్లాడుతున్నావు, అసెంబ్లీలో చెప్పి మాట్లాడుతున్నావు. మాట తప్పులు తప్ప మాట నిలబెట్టుకున్న పాపాన్ని ఎన్నడూ కూడా పోలేదు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించము అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించము అన్నారు. ఎవరు మాకొద్దన్నారు, ఎవరు మాకొద్దన్న అందాల పోటీలు ఈ రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ముందు రాష్ట్ర పరువు తీసిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ దేశ పరువు, ఈ రాష్ట్ర పరువు మంట కలిపిన రేవంత్ రెడ్డి. ఇలా అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్ ను పోటీలో మన రాష్ట్రానికి తెచ్చి మన గౌరవాన్ని తెచ్చింది కేటీఆర్ గారు అయితే,
ఎవరు వద్దన్నటువంటి అందాల పోటీలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్చేసిన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మీరు చూస్తున్నారు ఎందుకు పిలిచారు? ఆల్రెడీ కేటీఆర్ గారు అన్ని విషయాలు చెప్పారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. రేపేదో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కనుక కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను, మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తలను, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ఆయన ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కుల్లా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది. ₹1 ఇటుపోలే, ₹1 అటుపోలే, ₹1 ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు. అందులో కేసే లేదు. కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే తుమ్మితే కేసే, దగ్గితే కేసే, పిండితే కూడా కేసే పెట్టాలి. ఇంత చిల్లర రాజకీయం చేస్తుంది. అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే, నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్లను ఎత్తి చూపితే, నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే, నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు, లగచర్లలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసులు పెట్టున్నావు. బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కేటీఆర్ ముట్టుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. అటు ఏసీబీ విచారణలో కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే తాను ఈ రోజు సెల్ ఫోన్ తెలియదని కేటీఆర్ బదిలిచ్చినట్టు సమాచారం. ఈ నెల 18 లోపు ఫార్ములా ఈ రేస్ హయాంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఏసీబీ కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, అయితే ఇప్పటికే 7 గంటల పాటు కూడా కేటీఆర్ విచారణ సాగడం జరిగింది. విచారణ కూడా ముగిసింది. అయితే మొత్తంగా ఏ అంశాలకు సంబంధించి కేటీఆర్ దగ్గర విచారణ చేపట్టడం జరిగింది, ఎన్ని ప్రశ్నలు సంధించారు, ఏమేమి ఆదేశాలు జారీ చేశారు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ప్రస్తుతం సుదీర్ఘంగా ఫార్ములా ఈ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ని ఏసీబీ అధికారులు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారించింది. అయితే కీలక అంశాలపైన ఫోకస్, ఎందుకంటే గతంలో ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇటు మరో అధికారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈరోజు విచారణ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఫార్ములా ఈ ఆపరేషన్స్, గ్రీన్కో సంస్థ కావచ్చు, ఇటు మరో సంస్థకు సంబంధించినటువంటి వర్చువల్ విచారణ అనంతరం కూడా కొన్ని కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. ఆ ఆధారాలను ముందుంచి సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించింది. దీంతో పాటుగా దానకిషోర్ ఎంఏయుడికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆ కాలంలో పనిచేసినటువంటి దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. అయితే ఇందులో కీలకంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండి అఫీషియల్ అకౌంట్ నుంచి హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేయడం, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కూడా బదిలీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిబంధనల, దాంతోపాటుగా ఆర్బీఐ నిబంధనలకు ఉల్లంఘన, కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కూడా నిధులను మళ్లించిన అంశాలపైన కూడా ఆరా తీశారు. ఇప్పటికే గతంలో ఫార్ములా ఈ సంస్థకు సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు కూడా తమ స్టేట్మెంట్లో కూడా చెప్పారు, ఇది ముందస్తు పేమెంట్ జరిగింది, దానికి సంబంధించినటువంటి మేము తిరిగి చెల్లించేందుకు కూడా సిద్ధం, దానికి సంబంధించిన ఒక 200 పేజీల ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి సంస్థలు 200 పేజీల స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. ఆ ఆధారాల ముందుంచి కేటీఆర్ని విచారించిన పరిస్థితి. అయితే కేటీఆర్ విచారణలో 4 ఈ కీలక అంశాలపైన ఏసీబీ ఆరా తీసింది. దాంతోపాటుగా ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఆ సందర్భంలో
కేటీఆర్ వాడిన మొబైల్ ఫోన్ని కూడా సీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ మొబైల్ ఫోన్ అడిగిన సందర్భంలో కేటీఆర్ తన ఫోన్ తీసుకురాలేదు అంటూ కూడా ఆయన సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ ఫోన్ని నెక్స్ట్ విచారణలో కేటీఆర్ తీసుకురావాలి. నెక్స్ట్ విచారణ సందర్భంగా కూడా కేటీఆర్ మొబైల్ ఫోన్, ఎందుకంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని అధికారిక మెయిల్స్ కూడా జరిగినట్లు, కొన్ని వాట్సాప్ సంభాషణలు కూడా జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఏసీబీ ఆరా తీయనుంది. ఎందుకంటే ఫార్ములా ఈ రేసు ఒప్పందం అనేది కేటీఆర్ వ్యక్తిగతమైన ఒప్పందమా లేదంటే అధికారికంగా ప్రభుత్వ అనుమతితో ఒప్పందం చేసుకున్నారా అన్న అంశాలపైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే పెద్ద ఎత్తున 600 కోట్ల రూపాయల 4 సీజన్లకు గాను 600 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది, త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. అందులో మరి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇవన్నీ జరిగినట్లుగా కూడా, ఈ వ్యవహారం అంతా జరిగినట్లుగా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డిలు కూడా వాళ్ళ స్టేట్మెంట్లో ఈ అంశాలను చెప్పారు. సో దీనిపైన ఏసీబీ ఫోకస్ పెంచింది. నిధుల ఉల్లంఘనతో పాటుగా అసలు ఈ ఒప్పందం, ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పందం ఎందుకు చేసుకున్నారు, ఎవరి ఆదేశాల మేరకు చేసుకున్నారు, మీ వ్యక్తిగతమైన నిర్ణయమా, ఇది ప్రభుత్వ అనుమతితో చేశారా అంశాలపైన కూడా ఆరా తీసిన పరిస్థితి. ఎందుకంటే ఇందులో ఈ సంస్థకు మేలు చేకూరుస్తూనే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసిన అంశం కూడా ఇందులో వెలుగులోకి వచ్చింది. దాదాపు 30 కోట్ల వరకు, 25 నుంచి 30 కోట్ల వరకు ఎలక్ట్రల్ బాండ్లు కూడా కొనుగోలు చేసిన అంశం కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా ఏసీబీ విచారించింది. మరి వీటన్నిటి పైన కూడా సుదీర్ఘ విచారించినటువంటి ఏసీబీ తన మొబైల్ ఫోన్లో కొన్ని కీలక సమాచారం ఉందని భావించిన నేపథ్యంలో కేటీఆర్ మొబైల్ ఫోన్ని సీజ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేసింది. మరి నెక్స్ట్ విచారణలో కేటీఆర్ తన మొబైల్ ఫోన్ని ఇటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏసీబీ అధికారులకు. మరి ఏసీబీ అధికారులు దాని డేటా రీట్రీట్ చేసినాయి. ఎందుకంటే ఫార్ములా ఈ రేసు ఒప్పందంలో కేటీఆర్ కీలకంగా బహిరంగ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఇది మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఫార్ములా ఈ రేస్ చేశాము అని చెప్పి ఆయన ఎన్నో ప్రగల్భాలు పలికిన పరిస్థితి. కానీ ఇప్పుడు నిధుల దుర్వినియోగం అంశం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు ఉల్లంఘిస్తూ కూడా నిధులను విదేశీ సంస్థలకు మళ్లించిన అంశాలు కూడా ఆధారాలతో సహా బయటపడ్డ నేపథ్యంలో మరి కేటీఆర్ ఎలాంటి అంశాలు మరి బయటకు వస్తాయి అనేది చూడాలి. ఇప్పటికే మరోసారి కొన్ని కీలక కామెంట్స్ కూడా కేటీఆర్ చేసిన పరిస్థితి. విచారణ అనంతరం కూడా నేను ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాను, జైలుకు పంపించినా సిద్ధంగా ఉండాను, కక్ష సాధింపు చర్యగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని కీలక కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఫోన్ సీజ్ చేసిన అనంతరం కూడా, ఫోన్లో ఉన్నటువంటి డేటా రీట్రీట్ చేసిన అనంతరం కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో ఒప్పందం దగ్గర నుంచి, ఫార్ములా ఈ రేస్ కోర్స్ నుంచి గ్రీన్ కోస్ సంస్థ ఎందుకు తప్పుకుంది అన్న అంశాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. మరి ఇప్పటికే ఆ సంస్థలు దానిపైన కీలక ఆధారాలు కూడా ఇప్పటికే ఏసీబీకి సమర్పించారు తమ స్టేట్మెంట్ ద్వారా. సో మరి కేటీఆర్ ఫోన్ సీజ్ అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒప్పందం నుంచి గ్రీన్ కోస్ సంస్థ తప్పుకోవడం, అనంతరం నిధులు మళ్లించడం, ఈ 3 అంశాలపైన క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి సంస్థ ప్రతినిధులను అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిలను కూడా మరోసారి ఏసీబీ విచారించే అవకాశం ఉంది. విచారించిన అనంతరం మరోసారి కేటీఆర్కి నోటీసులు జారీ చేసి మూడోసారి కేటీఆర్ని విచారిస్తుంది. విచారణ అనంతరం కూడా తుది దశకి ఇప్పటికే చేరుకుంటుంది కేసు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ పూర్తిగా ఒప్పందం జరిగినప్పటి నుంచి నిధుల మళ్లింపు వరకు కూడా ఈ వ్యవహారానికి మొత్తం సంబంధించినటువంటి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగినటువంటి కీలక ఆధారాలు కేటీఆర్ ఫోన్లో కూడా ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించిన మెయిలే కావచ్చు, కొంత వాట్సాప్ చాటింగే కావచ్చు, మిగతా అంశాలు కూడా ఫోన్లో ఉన్న నేపథ్యంలో ఫోన్ను సీజ్ చేసిన అనంతరం మరికొన్ని కీలక అంశాలు కూడా, దాన్ని డేటా రీట్రీట్ చేసిన అనంతరం కూడా ఈ ఒప్పందానికి సంబంధించిన నిధుల మళ్లింపు సంబంధించినటువంటి కీలక కేటీఆర్ ఆదేశాలకు సంబంధించిన అంశాలు కూడా, కేటీఆర్ డేటా ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కూడా ఏసీబీ విచారణ చేపట్టే అవకాశం ఉంది. దాని అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో, ఫార్ములా ఈ రేస్ కేసులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం